నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనం బైనరీ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో we will discuss about binary incrementer. సో బైనరీ ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ మనం వచ్చిన 4-bit బైనరీ ఇంక్రిమెంట్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఎల్ఎస్బికి 1 అనేది యాడ్ చేస్తే ఆ కాన్సెప్ట్ని మనం బైనరీ ఇంక్రిమెంటర్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనం డయాగ్రామాటిక్ రిప్రజెంటేటివ్గా ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. ద ఇంక్రిమెంటర్ మైక్రో ఆపరేషన్ increment micro operation adds 1 to a number in a register. సో ఒక రిజిస్టర్కి మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు మనం 1 యాడ్ చేస్తే దాన్నే బైనరీ ఇంక్రిమెంటర్ అని కాల్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫుల్ యాడర్లో తీసుకున్నట్టయితే 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇనీషియల్గా మనకి ఒక క్యారీ, ప్రీవియస్గా మనం ఆ మోడ్ బిట్ బట్టి 0 అయితే 0, 1 అయితే 1 అండ్ 2 వాల్యూస్ అనేది తీసుకున్నాం. బట్ ఇక్కడ హాఫ్ యాడర్ కాన్సెప్ట్ కాబట్టి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక సమ్ ఒకటి, క్యారీ ఒకటి. సో ఇక్కడ వచ్చిన క్యారీ అనేది నెక్స్ట్ దానికి ఇన్పుట్గా ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇది అనుకుందాం, దీనికి 1 యాడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వాల్యూస్ అనేది ఇది A0 అనుకుంటే ఇది A1, A2, A3, ఎందుకంటే 4-bit బైనరీ ఇంక్రిమెంటేషన్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తే మనకి సమ్ వస్తుంది కదా, సో దాని వాల్యూ ఇది S0 అంటాం. సో నెక్స్ట్ ఇన్ కేస్ క్యారీ వస్తే ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం క్యారీని, ఇది సమ్ అండ్ క్యారీ. ఇక్కడ వచ్చిన క్యారీ అనేది ప్రీవియస్ నెక్స్ట్ దానికి ఇన్పుట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తే వచ్చే సమ్ అనేది ఇది, నెక్స్ట్ క్యారీ అండ్ సేమ్ సమ్ క్యారీ, సమ్ క్యారీ. సో దిస్ ఈజ్ ది S1, S2, S3 అండ్ C4 క్యారీ. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 1, 0 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దాన్ని ఇది A0, A1, A2, A3. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చిందాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కాల్ చేస్తాం. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ 4